ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు, ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు. చెలియ చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో. హాయ్, అందరికీ నమస్కారం. వీడియోలో మీరు చూసిన రెసిపీ ఆవపెట్టిన ముల్లంగి. చాలా సులువు, చేసుకోవడం చూస్తూ ఉండండి. అరకిలో ముల్లంగికి 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, మెంతి పొడి ఉంటే కొద్దిగా చిటికెడు వేసుకోవాలి. నాకు లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకొని ముల్లంగి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఆప్షనల్, అవి కూడా ఆవలో ఊరితే మంచి టేస్ట్ వస్తాయని వేసాను అంతే. చేతిలో చూసిన చిన్న ఆకులు, ముల్లంగి పైన లేత ఆకులు అన్నీ వేసి మంచిగా కలుపుకొని తక్కువలో తక్కువ అరగంట ఊరబెట్టుకోవాలి. 1-2 గంటలు ఊరితే ఇంకా చాలా బాగా వస్తుంది టేస్ట్. సర్వింగ్ టైం వరకు నేను లంచ్ టైంకి గంట ముందు ప్రిపేర్ చేసి పెట్టాను. కాయలు లేతవి అవడం వల్ల మంచిగా ఊరాయి. కావాలంటే 1 టీ స్పూన్ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మాకు ఇలాగే ఇష్టం. దీంట్లో నిమ్మకాయ రసం వేయడం వల్ల మరొక రోజు నిల్వ ఉంటుంది అంతే. ఇలా ఆవపెట్టిన రెసిపీస్ ఒక రోజుకి మాత్రమే ఉంటుంది. ఎండ మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 1 పూట మాత్రమే ఉండొచ్చు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.